దేవుని బిడ్డారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డారా, మా ఈ ఆరాధన ద్వారా మరి నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా, మరి ఎటువంటి సేవకుని సంఘాలలో మన విశ్వాసులుగా ఉంటే మనం దీవించబడతామో ప్రియా దేవుని బిడ్డారా, ఎటువంటి సేవకుడు మరి దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి మరి సేవకుడు మరి ప్రియా దేవుని బిడ్డారా మనం తెలుసుకోవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. మరి ప్రభు యొక్క పరిచర్యను చేసేటటువంటి ప్రభు సేవకులు ఎటువంటి సమర్పణ కలిగి ఉంటే మనకి మరి ఆ ప్రభు సేవకుని ద్వారా కూడా ప్రభు యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనం పొందగలము ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలన్నీ ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశంలోంచి సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు, మరి దేవుని బిడ్డల యొక్క ఆశీర్వాదము అభివృద్ధి ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని దగ్గర నుండి మనకు ఆశీర్వాదాలు వస్తూ ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్నటువంటి ఏ ఒక్క సంఘానికి మనం వెళ్తూ మనం కలిగి ఉన్నటువంటి సంఘ కాపరి మీద కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకము, ఆ సంఘ కాపరి కూడా సంపూర్ణ సేవకుడైతే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ సేవకుని ద్వారా ప్రభు యొక్క దీవెనలు ఇంకా మెండుగా మనం పొందుకోగలం. అంటే విశ్వాసుల యొక్క ఆశీర్వాదము అభివృద్ధి సంపూర్ణ సేవకులు వారి ద్వారా కూడా ప్రభు తన దీవెనలు మనకు దయచేస్తారు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే సంపూర్ణ సేవకుడు మరి దేవుని యొక్క మాటకు లోబడి ఆ మాట ప్రకారంగా పరిచర్య చేస్తున్న సేవకుడు గనుక మరి ఆ సేవకుని యొక్క ప్రార్థనను ప్రభు వింటూ మరి ఆ సంఘాలకు వెళ్ళే విశ్వాసులను గొప్పగా నూరంతులుగా దీవించే గొప్ప దేవునిగా ఉన్నాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం పొందేటటువంటి ఆశీర్వాదము దేవుని యొద్ద నుండే మనం పొందుతాం. కానీ మనం కలిగి ఉన్నటువంటి మరి ప్రభు సేవకులను బట్టి, ప్రభు సేవకురాలను బట్టి, వారు కలిగి ఉన్నటువంటి సంపూర్ణ సమర్పణను బట్టి, వాక్యానుసారమైనటువంటి పరిచర్యను చేసే సేవకుల మీద మన యొక్క అభివృద్ధి, మన యొక్క ఆశీర్వాదాలు కూడా ఆధారపడి ఉన్నాయని మనం మర్చిపోకూడదు. కనుకనే మనం మరి ఎటువంటి సేవకుల యొక్క సంఘాలలో విశ్వాసులుగా మనం ఉంటూ ఉన్నామో ఈ విషయాలను తెలియపరిచేటటువంటి ప్రయత్నంలోనే అనేకమైన విషయాలు ఈ ఆధ్యాత్మిక సందేశము ద్వారా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి వాక్య ప్రకారంగా వాక్యానుసారముగా తీసుకొని రావడం జరుగుతుంది. దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరాధన పూర్తిగా వీక్షించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆరాధనలో చెప్పబడుతున్న సందేశాన్ని కూడా మరి పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని మీరు చేయాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఒక ఆహారాన్ని తినేటప్పుడు ఉట్టి ఆహారమే మనం తినం, దానిలో అన్ని పదార్థాలు కూడా మరి మనం కలుపుకొని సంతృప్తిగా మనం తింటాం. కడుపు నిండేంత వరకు తింటాం, పూర్తిగా మనం తింటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇది శరీర సంబంధమైన ఆహారం. ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో కూడా దేవుని వాక్యము ఆరాధనలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని పూర్తిగా వీక్షించుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంతృప్తికరమైనటువంటి దీవెనలు మనం పొందుకోగలం, సంతృప్తి అయినటువంటి ఆరాధన మనం అనుభవించగలం ప్రియా దేవుని బిడ్డలారా. పరిపూర్ణమైన సంపూర్ణమైన దేవుని మాటలు మనం పూర్తిగా వినగలం. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా మనకి అనుగ్రహించబడతాయి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నీ దయకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభువా, నీవు చేసిన కార్యాలకు ఆరాధన అర్పించడానికి ప్రభువా, ఈ ఆరాధన ద్వారా ప్రభు ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మాకు ఈ ఆరాధనను మీ షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో యథార్థమైన ఆరాధన ఆయనకి అర్పించే సమయం, చెల్లించేటటువంటి సమయం. ప్రియా దేవుని బిడ్డారా, దేవుని యొక్క కృప లేకపోతే మనం సజీవులముగా ఉండేవారము కాదు. దేవుని కృప లేకపోతే ఆరోగ్యవంతులుగా క్షేమముగా మనం ఉండేవారము కాదు. దేవుని కృప లేకపోతే సమృద్ధిని మనం అనుభవించేవారము కాదు. దేవుని కృపను బట్టే మానసిక నెమ్మదిని, మానసిక సమాధానమును మనం పొందుకోవడానికి ప్రియా దేవుని బిడ్డారా, విలువైనటువంటి వ్యక్తిత్వాలు కలిగి సమాజంలో అనేకులకు మాదిరిగా ఆదర్శప్రాయమైనటువంటి జీవితాలుగా ఇతరులకు మేలుకరంగా ఉండేటటువంటి ఈ స్థితి దేవుని యొక్క కృప వలనే మనకి అనుగ్రహించబడుతూ ప్రియా దేవుని బిడ్డారా, దేవుని కృపను బట్టే ప్రియా దేవుని బిడ్డారా మన జీవితాలు ముందుకి నడిపించబడుతున్నాయి. కనుక ఈ ఆరాధనలో దేవుని యొక్క కృపను, దేవుడు చేసిన కార్యాలను, మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిచుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త నీకు స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడు ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని ఆత్మతో సత్యముతో అయా ఆరాధన చేయడమే కాకుండా అయా నీవు చేసిన కార్యాలు, మేలులు జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా మా ప్రియుల యొక్క కృతజ్ఞతాస్తుతులను, ఆరాధన కూడా మీరు స్వీకరించండి ప్రభు. అయ్యా నీ సందులో ప్రార్థిస్తున్నాం. నీ కృపను బట్టే మీ సజీవులముగా ఉన్నాం, క్షేమముగా ఉన్నాం, ఆరోగ్యవంతులుగా ఉన్నాము నాయన. ప్రభు మా ఆయుస్సులు పొడిగించబడ్డాయి. ఇది కేవలం నీ కృప. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలునయా, చాలునయా నీ కృప నాకు, చాలునయా నీ కృప నాకు, చాలునయా. ప్రేమమయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. ప్రేమమయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా, చాలునయా నీ కృప నాకు, చాలునయా నీ కృప నాకు, చాలునయా. జిగటగల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా, చాలునయా నీ కృప నాకు, చాలునయా
నీ కృప నాకు చాలునయా. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలు నీ నామాన్ని గణపరిచే ఈ గొప్ప భాగ్యాన్ని అల్పులం అయోగ్యులం ఎన్నికలైన మాకు అనుగ్రహించిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నాతో పాటు కలిసి ఈ ఆరాధనలో నీ నామాన్ని గణపరిచిన మహిమపరిచిన మా ప్రియులందరినీ నూరంతులుగా మీరు దీవించండి. చేయబడినటువంటి ఆయా స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, చాలా సందర్భాల్లో ఈ ఆరాధనలు నేను చెప్తూ ఉన్నాను. దేవునికి మనం ఆరాధన ఎందుకు చేయాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన యొక్క శక్తిని బట్టి, మన బలమును బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివితేటలను బట్టి మనం కాపాడుకోవట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు మరి మన ఈ జీవన ఈ ప్రయాణాలు మన జ్ఞానము తెలివితేటలను బట్టి నడిపించబడట్లేదు, కానీ దేవుని కృప వలనే ప్రియా దేవుని బిడ్డలారా అద్భుత రీతిలో నడిపించబడుతూ మన అక్కర తీర్చబడుతుంది, మన అవసరత తీర్చబడుతుంది. ఏమండి మరి ప్రతికూల పరిస్థితులు కూడా మరి యేసయ్యను విశ్వసించిన మన జీవితాల్లో అనుకూలముగా ఆయన మారుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మన జీవితాలను ఆయన కృపలో నడిపిస్తూ మన ఆరోగ్యాలను ఆయుస్సులను దీవించి ఆయుస్సులను పొడిగించి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన కృపచేతే మనం సజీవులముగా ఉండునట్లు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తున్న మరి ఆ దేవునికి మనం తప్పక ఈ ఆరాధన ద్వారా ప్రభునామాన్ని ఈ విధంగా గణపరచుట అది మనకెంతైనా, మన కుటుంబాలకు, మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరమైన స్థితి అయ్యున్నది ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే మనం ఆరాధన ఎందుకు చేయాలి అంటే ఆయన మన ఎడలో చూపే కృపకు కృతజ్ఞత స్తుతి ఆరాధన మనం తప్పక ఆయనకి చేసి ఆయన నామాన్ని గణపరచాలి. మరి ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభుని గణపరిచిన ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ప్రభునామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా. మనుషుల మాటలు ఏ రకమైన మేలు చేయవు, మనుషుల మాటలు యథార్థమైనవి కావు, మనుషుల మాటలు నమ్మదగినవి కావు, మనుషుల మాటలు మోసము చేసేవి ప్రియా దేవుని బిడ్డలారా. వారి యొక్క స్వలాభాల కొరకు మరి తేనెకన్నా మరి తీయగా వారు మాట్లాడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మాట్లాడి వారు పొందవలసిన మేలు, వారు పొందవలసిన లాభాన్ని వారు పొందిన తర్వాత మనుషులను ఏం చేస్తారంటే విడిచిపెడుతూ ఉంటారు. అంటే మనుషుల మాటలు మోసం చేసేవే కానీ అవి మేలు చేసేవి కావు, మంచి చేసేవి కావు. దేవుని మాటలు అలా కాదు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు నమ్మదగినవాడు, యథార్థమైన వాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన మాటలు విన్నవారికి ఆయన మేలు చేసే దేవుడు. కనుక దేవుని మాటలు మానసిక పరిస్థితుల్లో నెమ్మదిని, సమాధానమును, దేవుని మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి, దేవుని మాటలు ఆయన పరిశుద్ధతలో మనల్ని నడిపించేవి, ఆయన పరిశుద్ధతలో మనలను స్థిరపరిచేవి, దేవుని మాటలు మనల్ని సరిచేసేవి, దేవుని మాటలు మనకి జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని కలుగు చేసేవి, వివేకమును, వివేచనను కూడా మనకి మరి అనుగ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా సమాజంలో ఏ విధముగా మనం బ్రతకాలో, ఏ విధముగా నడుచుకోవాలో ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని మాటలు వివేకముగా, వివేచనతో మనల్ని నడిపించే మాటలుగా ఉన్నాయి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మన విశ్వాసాన్ని బలపరిచే దేవుని మాటలను వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మీ యొక్క హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు
మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మెస్సా. మరి ఈ సమయంలో దైవజనుడు ఈ వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆధ్యాత్మిక సందేశంగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో మరి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగా ఈరోజు మరికొంత లోతైనటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. అయితే ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త వచ్చిన భాగము నుండి మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో శిష్యులను ఉద్దేశించి జనసమూహముల సమక్షములో చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే శిష్యులను ఉద్దేశించి జనసమూహముల సమక్షములో ప్రభు చెప్పిన మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ మాటను ప్రియా దేవుని బిడ్డలారా మరి శిష్యులకు ఎందుకు ఆయన తెలియపరిచి ఉన్నారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన పిలుపును, సేవా పిలుపును పొందుకున్నటువంటి శిష్యులు సంపూర్ణంగా ఆయనతో పాటు మరి సంపూర్ణ దేవుని పరిచర్యలో వారు ఉండాలి అనేటటువంటి విషయాన్ని వారికి ప్రభు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మరలా మీరు మరి మీ చేతి వృత్తిని విడిచి మీరు వచ్చారో, మరలా కొంత సమయం మీ చేతి వృత్తిలోను, కొంత సమయం మరలా దేవుని పరిచర్యలో కాకుండా సంపూర్ణముగా దేవుని పరిచర్యలోనే మీరు ఉండాలి అనేటటువంటి విషయాన్ని వారికి అర్థమయ్యేటట్లు తెలియపరచడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రభు మరి చాలా చక్కగా ఈ విషయాలను తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ విషయాలంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. అంటే శిష్యులు ఏం చేశారు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక వారి చేతి వృత్తిని వారు విడిచిపెట్టారు. ఆ ఒక చేతి వృత్తికి సంబంధించిన వలలను విడిచి యేసుని వారు వెంబడించారు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారు ఏం చేయాలంటే ఒకని ప్రేమించును. అంటే ఇప్పుడు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు ప్రభు యొక్క పరిచర్యను వారు ప్రేమించే ప్రభు యొక్క ఆ పనిని ప్రేమించే ప్రభు సేవకులుగా వారు ఉండాలి. అది సంపూర్ణంగా ఆయన పరిచర్యలో ఉండాలని ప్రభు ఈ మాటల ద్వారా తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏ చేతి వృత్తిని వారు కొనసాగిస్తూ ఉండేవారు ప్రభు యొక్క సేవా పిలుపు లేకముందు, ఇప్పుడు ఆ వృత్తిని వారు ఏం చేశారంటే తృణీకరించాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నాతో పాటు కలిసి దేవుని పరిచర్యలోనే సంపూర్ణముగా పరిపూర్ణముగా మీరు ఉండాలి అనే విషయాన్ని ఇంకొంత వివరముగా శిష్యులకు ప్రభువారు తెలియపరిచినట్టు ఈ మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ఇంకొంత బాగా వివరంగా వారికి అర్థమయ్యేటట్లు ఏమన్నారంటే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అనే మాటను వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, సిరి అనగా మరి ఆ ఒక జీవనాధారమైన
ఏమండి జీవన సంబంధమైన ఏమండి మరి ఆ చేతి వృత్తికి సంబంధించినటువంటి పోషణకు సంబంధించినటువంటి ఏమండి మరి చేతి పని అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మన భాషలో మనం చెప్పుకోవాలంటే సిరికి అనగా ఏమండి ఉద్యోగము చేసుకునే స్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవునికి అనే మాటకు వచ్చేటప్పటికి దేవుని యొక్క సేవ అది ఏమండి సంపూర్ణముగా చేయాలి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఉద్యోగము చేస్తూ దేవుని సేవను చేసే సేవకులుగా ఎవరు ఉండకూడదని దేవుని బిడ్డలారా ఈ వాక్యము తెలియజేస్తుంది. సగం ఉద్యోగం సగం సేవ కాదు, నువ్వు చేస్తే సంపూర్ణముగా దేవుని పరిచర్యను చేయాలి. అంతేగాని నేను ఉద్యోగము చేస్తాను ఏమో మరి ఇటు సేవ కూడా చేస్తానంటే ప్రభు యొక్క మాటకి విరోధముగా వ్యతిరేకముగా నీ యొక్క పరిచర్యను నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నావు అనే విషయాన్ని మర్చిపోదు. ప్రభు చెప్తున్నారు, నువ్వు ఉద్యోగం చేస్తావా, ఆ ఉద్యోగంలో నీ చేతి పనిలో నువ్వు ఉంటూ నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక సంఘ కాపరి యొక్క ఏమండి మరి చేతి కింద ఒక సంఘములో ఒక సభ్యుడిగా ఉంటూ విశ్వాస సంబంధిగా ఉంటూ సంపూర్ణ సేవకునికి నువ్వు సహకారిగా ఉండు, ఆ పరిచర్య పురోభివృద్ధిలో పాలిభాగస్తునిగా నీ ఉండు అని ప్రభు తెలియపరుస్తున్నారు. ఒకవేళ ఆయన పరిచర్యను చేయడానికి వచ్చినట్లయితే ఇక మరలా నీ ఉద్యోగానికి చోటు, చేతి పనికి చోటు ఇవ్వకుండా సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడి పరిచర్య చేయాలి. ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభు యొక్క సేవా పిలుపును అందుకుని వచ్చిన శిష్యులకు యేసు ప్రభు వారు వివరముగా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం ఈరోజు ఎందుకు మనం చెప్పుకుంటూ ఉన్నామంటే చాలామంది దేవుని యొక్క సేవకున్న విలువను వారు చేసేటటువంటి పనుల ద్వారా వారు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి దేవుని యొక్క సేవ విలువను ఏమండి తీసివేసేవారిగా కొంతమంది ఉన్నారు. దేవుని యొక్క సేవకులకు ఉన్నటువంటి ఆ ఒక మంచి ఆ గుర్తింపును, ఆ గౌరవాన్ని, దైవిక సంబంధమైనటువంటి గౌరవాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే సగం ఉద్యోగము సగం సేవ చేయటం ద్వారా దేవుని యొక్క ఆ పరిచర్యకు ఉన్నటువంటి విలువను వారు తీసివేయడమే కాకుండా ఏమండి మరి ఇతరులు కూడా మరి ఆ సంపూర్ణ సేవకులను ప్రశ్నించేటటువంటి ఆ పరిస్థితికి కారకులుగా కొంతమంది మారుతూ ఉన్నారు. మరి వారు ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఉన్నారండి, మీరేంటి సంపూర్ణంగా దేవుని పరిచర్యను చేస్తూ ఉన్నారు, ఎవరి మాట నమ్మాలో మాకు అర్థము కావట్లేదని కొంతమంది మాట్లాడే పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, ఇగో చేస్తే సంపూర్ణముగా దేవుని సేవ చేయాలి, దేవుని మీద ఆధారపడి దేవుని సేవను చేయాలి, అంతేగాని సగం ఉద్యోగం సగం సేవ అది దేవుని వాక్య విరుద్ధమైనది అని మరొకసారి ప్రభు సేవకునిగా ప్రభు చెప్పిన ఈ మాటలను ఆధారము చేసుకొని నేను తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సేవా పిలుపు ఉన్నవారు కానీ, ఆయన సేవకు సమర్పించుకున్నవారు కానీ, ఆయన సేవకు సమర్పించబడిన వారు కానీ సంపూర్ణ సేవకులుగానే ఉండాలి, సంపూర్ణ సేవనే చేయాలి, దేవుని మీద ఆధారపడి సేవ చేయాలి, విశ్వాసముతో సేవను చేయాలి. ఇది ప్రభు సేవను చేటుకు ప్రియా దేవుని బిడ్డలారా సేవా పిలుపు ఉన్నవారు ఆయన పిలుపుకు గౌరవమును విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసిన పనులై ఉన్నాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఆనాడు యేసు ప్రభు యొక్క ఆ సేవ ఆ పిలుపును అందుకున్నటువంటి పొందుకున్నటువంటి శిష్యులు సంపూర్ణముగా ఆయన పనిని చేయడానికి ముందుకు వచ్చి యేసు ప్రభు వారితో పాటు సంపూర్ణముగా పరిచర్యలో వారు ఉన్నవారిగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, యేసు ప్రభు సంపూర్ణ సేవకుడు, అదేవిధముగా శిష్యులు సంపూర్ణ సేవకులు, పౌలు గారు కూడా సంపూర్ణ సేవకుడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రభు యొక్క పరిచర్యను చేసిన వారందరూ కూడా సంపూర్ణముగానే దేవుని యొక్క మరి ఆ వాక్యములో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారు సంపూర్ణముగా దేవుని పరిచర్యలు మాత్రమే చేసి ఉన్నారని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాల్లో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క సంపూర్ణ ఈ సేవా పరిచర్యలో వివాహమును చేసుకుని మరి సేవ చేసేవారు ఉన్నారు. మరికొంతమంది వివాహాలు చేసుకునకుండానే సంపూర్ణ సేవకులుగా వారి జీవితాలను సంపూర్ణ సేవకురాలుగా ప్రభువుకి అంకితము చేసుకొని దేవుని పరిచర్య చేస్తున్న మరి సేవకులు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన విషయాలనే గత మరి కొన్ని వారాలుగా ఈ యొక్క ఆరాధన ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వివాహాన్ని నిషేధించేవారు కూడా ఉన్నారు. వారు ఎటువంటి వారు కూడా మరి ఆ విషయాలను కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరికొంత లోతైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మనం ప్రియా దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక సందేశమైనటువంటి ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి
ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశంలో ప్రియా దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వరకు రాయబడిన వాక్యవచనములో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, వివాహము నిషేధించు వారిని గూర్చి మరి తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మరి ఆ విషయాలకు సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియపరచడం జరిగినది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు వ్రాయబడినటువంటి విషయాలను గత వారం మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ పూర్తిగా తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా సమయము సరిపోక ముగించుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈరోజు ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా ఇదే విషయాల కొనసాగింపుగా ఇంకొంత లోతైనటువంటి విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో మనం కొద్ది ముందుకి వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే గత వారం మనం దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘమును గూర్చి మనం తెలుసుకుని ఉన్నాము. అదే విధముగా సాతాను వాడి యొక్క అబద్ధ బోధకుల ద్వారా, మోసపరచు ఆత్మ ద్వారా మరి దెయ్యాల బోధలు చేసే బోధకుల ద్వారా కట్టబడినటువంటి సాతాను సంఘములను గూర్చి కూడా మరి గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. ప్రస్తుతం కూడా మనం ఆ విషయాలను తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సంఘములో ఉన్నవారు వివాహమును మరి విశ్వాసుల పిల్లలైన వారు నిషేధించరు. ఈ విషయాన్ని గమనించండి. అంటే మరి ప్రభు యొక్క సంఘములో మరి ప్రభు వాక్యాన్ని విని ప్రభు యొక్క సంఘములో ఉన్నవారు వారు ఏం చేస్తారంటే ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు చెందినటువంటి పిల్లలు వారు వివాహాన్ని నిషేధించరు. వారు దేవుని యొక్క చిత్త ప్రకారంగానే వివాహాలు చేసుకొని వారు దేవుని చిత్త నెరవేర్పులో ముందుకి వెళ్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యములో దేవుడు వివాహ విషయాలు ఆ విషయమై ఏమని చెప్పాడో అలాగే వారు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా వారి యవ్వన జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసిన వారిని దేవుడు బయలుపరిచినప్పుడు వివాహాలు చేసుకొని దేవుని యొక్క చిత్త నెరవేర్పులో వారు ముందుకి కొనసాగుతూ ఉంటారు. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆయన సంఘములో ఉన్నవారు అనే విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు వివాహాన్ని నిషేధిస్తూ ఉంటారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను వానికి సంబంధించినటువంటి అబద్ధ బోధకుల ఆ బోధలు అదేవిధముగా మోసపరచు ఆత్మల ద్వారా మోసపరచు ఆ బోధలు చేసే ఆ బోధల ద్వారా అదేవిధముగా దెయ్యాలు బోధలు చేసే బోధకుల బోధల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ప్రభావితము చేయబడిన వారే వివాహాలు ఏం చేస్తూ ఉంటారు, నిషేధించు వారినై ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచినటువంటి ఆ విషయాల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, వివాహమును చేసుకొనకుండా సంపూర్ణముగా దేవుని సేవకే జీవితాలను అంకితము చేసుకొని సేవను చేయవారి విషయమై ప్రభువు చెప్పినటువంటి విషయాలు వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి ప్రభువు చెప్పినటువంటి మాటలను మరి క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మరి ఆ విశ్వాసుల యొక్క తల్లిదండ్రులుగా అంటే విశ్వాసులైన తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు. వారికి మరి దేవుడిచ్చినటువంటి కుమార్తెలు కానీ కుమారులు కానీ యవన బిడ్డలైన వారు కూడా విశ్వాసులుగా ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు సంపూర్ణంగా ఆయన సేవకి అంకితం చేసుకొని ఆయన సేవను చేసేవారికి యేసు ప్రభువారు చెప్పే మాటలు వర్తిస్తాయి. పౌలు గారు తిమోతికి రాసి తెలియపరిచినటువంటి విషయాలు క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల వారి పిల్లలకు చెందినటువంటి విషయాలుగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచిన విషయాలు వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి విశ్వాసులకు సంబంధించినటువంటి పిల్లలు అంటే యవన కాలానికి వచ్చినటువంటి కుమార్తెలు అవ్వచ్చు కుమారులు అవ్వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు వారి జీవితాలను సంపూర్ణముగా మరి దేవుని యొక్క సేవకు అంకితము చేసుకుని సంపూర్ణముగా ఆయన సేవను చేయవారు కారు అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక మరి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైన వారి యొక్క పిల్లలకు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఆ ఒక మాటలు
మరి సంఘములో ఉన్న విశ్వాసులకు ఎట్టి పరిస్థితుల్లో ఆపాదించేటటువంటి ప్రయత్నాన్ని మరి ఎవరు కూడా చేయకూడదు, వారు కూడా వారికి వారు ఆపాదించుకోకూడదు. ఈ విషయాలు గమనించండి. ఎందుకు నేను ఈ విషయాలు మీకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అంటే చాలామంది యవన బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క మరి యవన ఆ ఒక ప్రాయములో వారికి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. దాన్ని మనం ఏం చెప్తూ ఉంటామంటే వారు ఏం చేస్తారంటే ఒకరిని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించినప్పుడు వారు వీరిని ప్రేమిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రేమల విషయమై పెద్దలతో చెప్తూ ఉంటారు, నేను ఇలా ఇష్టపడ్డాను, ఆ వ్యక్తిని నేను వివాహం చేసుకుంటానని. మరి విశ్వాసులైన తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉంటారంటే అది అలాంటి వివాహాలు వాక్య విరుద్ధము, అలాంటి వివాహాలు చేసుకునకూడదు అని వారు చెప్తూ దేవుని యొక్క దగ్గర ప్రార్థన చేసి దేవుడు బయలుపరిచినటువంటి కుటుంబాన్ని, దేవుడు ఏర్పరిచిన వారిని మరి నీ జీవితంలో దేవుని దగ్గర అడిగి నువ్వు పొందుకోవాలని విశ్వాసులైన తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తల్లిదండ్రులైన వారు వారి యొక్క ప్రేమను అంగీకరించక, ప్రోత్సహించక, బలపరచక ఆ పోటును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు చెందిన కొంతమంది మరి యవన బిడ్డలైన వారు ఏం చేస్తూ ఉంటారంటే వారు స్వాభావికంగానే వివాహాలు ఏం చేస్తుంటారు, మరి తృణీకరిస్తూ ఉంటారు. మేము వివాహం చేసుకోము అని చెప్పి ఏం చేస్తుంటారంటే స్వాభావికంగానే తృణీకరిస్తూ ఉంటారు. ఇలా తృణీకరించే వారికి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అబద్ధ బోధకుల బోధలు మోసపరుచు ఆత్మల సంబంధించినటువంటి బోధలు, ఈ దెయ్యాల బోధలు చేసే బోధకుల యొక్క బోధలు వారికి ఇంకొంత మరి సపోర్టుగా నిలుస్తూ ఉన్నప్పుడు వీరి యొక్క బోధలు వారికి కొంత మరి సపోర్టుగా నిలుస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మేము నిజమే వివాహం చేసుకోకుండా ఉండిపోవడం కూడా మరి అది కూడా మంచిదేనేమో అని చెప్పి అబద్ధ బోధకుల బోధలను బట్టి విశ్వాసులకు చెందినటువంటి పిల్లలైన వారు కొంతమంది వివాహాలను నిషేధిస్తూ వివాహాలు చేసుకోకుండా ఉండిపోతూ ఉంటారు. ఇలా ఉండిపోయే వారిలో ప్రేమలు విఫలమైన యవన బిడ్డలు ఉండిపోయేవారు ఉంటారు. అదేవిధముగా దీర్ఘకాల అనారోగ్యాలు కలిగి కుటుంబ దాంపత్య జీవితంలో మేము ఎట్టి పరిస్థితుల్లో సుఖాన్ని ఇవ్వలేం, ఎట్టి పరిస్థితుల్లో మరి మేము ఆ ఒక వివాహం చేసుకున్నటువంటి ఆ ఒక కుమారుడికి కానీ ఆ కుటుంబాలకు కానీ సంతాన రూపంలో కూడా ఏ రకమైనటువంటి దీవెనకరంగా మేము ఉండలేమని వారు కలిగి ఉన్నటువంటి అనారోగ్యాలను బట్టి కొంతమంది వివాహాలు చేసుకోకుండా ఉండిపోతూ ఉంటారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరికొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ అబద్ధ బోధకుల బోధల ద్వారా ఈ మోసపరుచు మరి ఆత్మల బోధకుల బోధల ద్వారా, ఈ దెయ్యాలు బోధలు చేసే బోధకుల బోధల ద్వారా స్వాభావికంగానే వివాహాలను నిషేధించువారుగా మరికొంతమంది మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ యవన బిడ్డల్లో ఉండువారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే నేను చెప్పిన ప్రతి మాట కూడా ప్రియా దేవుని బిడ్డలారా మీరు కొంత లోతుగా ఆలోచన చేస్తే మీకు చక్కగా అర్థమవుతాయి. ఇలాగ వివాహాలు చేసుకోకుండా ఉండిపోతున్న వారు యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మరి మా కొరకే ఆయన చెప్పారు. ఏ మాటలు అంటే మరి పరలోక రాజ్యము నిమిత్తమై చాలామంది వివాహాలు చేసుకోకుండా ఉండిపోతారు అనేటటువంటి మాటలు. ఇలాంటి వారికి వారు ఆపాదించుకునే పని చేస్తే అది వారికి అంత దీవెన కాదని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే వీరికి సంబంధించినటువంటి ఇలాగ ప్రేమలు విఫలమైపోయిన వాళ్ళు దీర్ఘకాల రోగాలు వాటి ద్వారా విడుదల పొందలేక వివాహానికి యోగ్యులుగా అర్హులుగా లేని స్థితి కలిగిన వారు, లేకపోతే ప్రియా దేవుని బిడ్డలారా అబద్ధ బోధల ద్వారా వివాహాలు నిషేధించేటటువంటి స్థాయికి స్వాభావికంగా వెళ్ళేటటువంటి యవన బిడ్డలు వారికి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలు వర్తించవు అని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. మీరు కూడా ఆపాదించుకొని యేసుప్రభు వారు చెప్పిన మాటలు మా కొరకే, మేము పరలోక రాజ్యము నిమిత్తమై వివాహాలు చేసుకోకుండా ఇలా ఉండిపోయామని మరి చెప్పితే ప్రియా దేవుని బిడ్డలారా అది మిమ్మును మీరు మోసపరుచుకున్నట్లే, ఇతరులకు అబద్ధము చెప్పినట్లే. అది మరింత శాపకరంగా మీ జీవితాల్లో మారుతుందని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచినటువంటి విషయాలను దేవుని యొక్క ఆత్మ అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ముందుగా తెలియపరచగా ప్రియా దేవుని బిడ్డలారా ఆ తెలియపరచబడినటువంటి విషయాలను తిమోతికి వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే జీవముగల దేవుని సంఘాన్ని ఇలాంటి వారి నుండి జాగ్రత్త పరచమని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. ఎలాంటి వారి నుండి అంటే ప్రియా దేవుని బిడ్డలారా
అబద్ధ బోధల నుండి, మోసపరచు ఆత్మల బోధల నుండి, దెయ్యాల బోధలు చేసే బోధకుల బోధల నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ క్రీస్తును కలిగిన క్రైస్తవ యవన బిడ్డలను మరి వివాహ వయసుకు వచ్చి వివాహాలు చేసుకున్నటకు సిద్ధపడినటువంటి వారి విశ్వాసాన్ని మరి జాగ్రత్త పరిచే ప్రయత్నం చేయాలి అని ప్రియా దేవుని బిడ్డలారా మరి బహువివరముగా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, వివాహమును నిషేధించు సంఘములు గలవారు ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను సమాజపు వారై ఉన్నారు అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ వివాహమును నిషేధించువారు ఎవరై ఉన్నారు అనేటటువంటి విషయాలను ఇంకొంత లోతుగా మనం తెలుసుకోబోతున్నాం. మోసపరచు ఆత్మల యందును, దయ్యముల బోధ యందును లక్ష్యముంచు వారినై ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు చేసే బోధలై ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, వాత వేయబడిన మనస్సాక్షి అనగా ప్రియా దేవుని బిడ్డలారా, మనస్సాక్షి చచ్చి మౌనంగా ఉండే స్థితినే వాత వేయబడిన మనస్సాక్షి అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇలాంటి బోధల విషయమై నేటి క్రైస్తవ తరము కూడా బహు జాగ్రత్తగా ఉంటూ దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏర్పరిచినటువంటి దైవ క్రమములో ప్రియా దేవుని బిడ్డలారా ముందుకు వెళుటే ఎంతైనా ఆశీర్వాదకరమైన స్థితి ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు ఈ ఆరాధనలో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ ఈ యొక్క మరి వివరణ ద్వారా, ఈ విషయాల ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వివాహమును గూర్చి దెయ్యాల బోధలు చేయు ఆ బోధకుల అభిప్రాయం ఏ విధంగా మరి ఉంటుంది అంటే, వారు ఏ విధముగా బోధలు చేస్తూ ఉంటారంటే, ఈ వివాహమును గురించి ప్రియా దేవుని బిడ్డలారా, వివాహమును చేసుకొనకుండా ఉంటే సంఘములో ఉండే ఇతరుల కంటే ఇంకా పవిత్రంగా ఉంటారు అనేటటువంటి బోధలను ఈ అబద్ధ బోధకులు, ఈ దుర్బోధకులు, ఈ మోసపరచు ఆత్మల ఆ బోధలు చేసే బోధకులు దయ్యాల బోధలు చేసే బోధకుల బోధలు ఉంటూ ఉంటాయని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇట్టి బోధలను బట్టి దేవుడు ఏర్పరిచినటువంటి పరిశుద్ధ వివాహాన్ని కొంతమంది విశ్వాసుల మరి ఈ విశ్వాసులైనటువంటి మరి యవ్వన ఆత్మీయ బ్రదర్సు, ఆత్మీయ సిస్టర్స్ కూడా తృణీకరిస్తూ ఉండడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇది దేవుడు ఏర్పరిచిన వివాహ దైవ క్రమమునకు విరోధముగా నడుచుకున్న స్థితి అయి ఉన్నది, మరి నిర్ణయములై ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకుల బోధల ద్వారా మరి వివాహమును చేసుకోకుండా వివాహాన్ని తృణీకరించే యవ్వన బిడ్డలు మరి తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి విశ్వాసులైనటువంటి యవ్వన బిడ్డలు వివాహమును చేసుకుని ఒక పరిశుద్ధ సంతానాన్ని రాబో తరానికి, ప్రస్తుత తరానికి కూడా దేవుని మహిమార్థమై కనాలి, విస్తరింపజేయాలి, దేవుని కొరకు పెంచాలి. ఇలాంటి వారిగా విశ్వాసులైన యవ్వన బిడ్డలు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విషయాలు గమనించండి. మరి ఆ విశ్వాసులైనటువంటి వారి యొక్క పిల్లలుగా ఉన్నటువంటి యవ్వన బిడ్డలు వారు కూడా రక్షణ పొంది మరి క్రైస్తవ సంఘాలలో విశ్వాసులుగా ముందు కొనసాగించబడుతున్న మరి ఆత్మీయ సిస్టర్సు, ఆత్మీయ బ్రదర్సు, యవ్వన బిడ్డలైన వారు ఏం చేయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక దేవుడు ఏర్పరిచినటువంటి వివాహాన్ని గౌరవించి దేవుని యొక్క మరి చిత్త ప్రకారంగా వివాహాలు చేసుకొని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ యవ్వన బిడ్డలు ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియపరుస్తుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5 వరకు ఆ వచనముల్లో మనం చూస్తున్నప్పుడు దయ్యముల బోధలు చేయు బోధకులు ఉన్నారనియు, ఆ బోధలను లక్ష్యము చేసి మోసపోయే విశ్వాసులను కూడా ఉందురనియు, మరి ఆ మోసపోయిన వారు కూడా ఉన్నారనియు ఆనాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ ప్రేరణలో వ్రాసి తెలియపరచగా, ప్రియా దేవుని బిడ్డలారా, నేడు దెయ్యాల బోధలు చేయు బోధకుల ఆ బోధలను లక్ష్యముంచి వివాహమును చేసుకొనకుండా ఉండిపోయిన వారు కూడా
లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దెయ్యాల బోధలు చేసిన వారి కళ్ళు తెరవబడి వారు మేల్కొని వివాహములు చేసుకొనుచుండగా, అంటే వారు దేవుని చిత్తం నెరవేర్చే స్థితి వైపునకు మరలా వారు నడిపించబడుతుంటుండగా, వారి బోధలు విని వారి యొక్క బోధలు వినినటువంటి కొంతమంది ఆత్మీయ బ్రదర్స్ సిస్టర్స్ వివాహాలు చేసుకొనకుండా ఒంటరి వారిగా ఉండిపోవటను కొంతమందిని సమాజంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే దెయ్యాల బోధలు చేసేవారి బోధలు మరి ఎంతగా మోసం చేస్తాయి అంటే ఈ యొక్క విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఎంతగా మోసం చేస్తూ ఉంటాయి. మరి అటువంటి తప్పుడు బోధలు, అబద్ధ బోధలు చేసేవారు ఏం చేశారంటే వారి కళ్ళు తెరవబడి సత్యాన్ని ఏదో సందర్భంలో వారు తెలుసుకుని మరి వివాహం చేసుకునుట అది దైవ నిర్ణయము, దైవ చిత్తము, దాన్ని గౌరవించాలి అని వారు ఏం చేశారు, మరలా వివాహాలు చేసుకున్నారు. కానీ వారి బోధలు విన్నవారు మట్టుగా వివాహాలు చేసుకొనకుండా ఒంటరిగా మిగిలిపోయిన వారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సేవను చేయుట కొరకే సంపూర్ణముగా సమర్పించుకుని వివాహమును చేసుకొనకుండా సేవను మాత్రమే చేయవారు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తాము నపుంసకులనుగా చేసుకున్న వారిగా ఉండువారై ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. వీరు మాత్రమే ప్రభువలే ఉండువారై ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులైన వారు విశ్వాసులుగా మాత్రమే ఉంటారు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక మరి వివాహమును చేసుకునుట దేవుని చిత్తమును నెరవేర్చుట అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులైన వారికి చెందినటువంటి వారి యొక్క బిడ్డలు, అంటే విశ్వాసులుగా ఉన్నటువంటి వారి యొక్క బిడ్డలు యవ్వన దశకు వచ్చినప్పుడు వారు రక్షణ పొందుకొని క్రైస్తవ సంఘాలలో మరి ఆ యవ్వన బిడ్డలు విశ్వాసులుగా కొనసాగించబడతారు. కనుక మరి విశ్వాసులకు సంబంధించినటువంటి మరి విశ్వాసులైన వారి యొక్క పిల్లలు వారు ఏం చేసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, వివాహ వయస్సు వచ్చినప్పుడు వారి వివాహాన్ని నిషేధించకూడదు, వివాహాన్ని తృణీకరించకూడదు. దేవుని యొక్క చిత్తాన్ని వారు నెరవేర్చుటకు ముందుకొచ్చి చక్కగా వివాహాలు చేసుకొని మరి వాక్యానుసారమైన రీతిలో దేవుడు ఏర్పరిచిన నిర్ణయించిన వివాహమును చేసుకొని మరి దేవుని చిత్త నెరవేర్పుల వారు ముందుకి కొనసాగించబడాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులైన ఆత్మీయ యవ్వన బిడ్డలు వివాహమును నిషేధించినట్లయితే వారు దెయ్యముల బోధలు చేసే బోధకుల బోధలలో ఉన్నట్లే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏ ఒక్క క్రైస్తవ సంఘాలలో మరి విశ్వాసులకు చెందినటువంటి యవ్వన బిడ్డలైన వారు మరి ఆ వివాహాలు క్రీస్తును కలిగిన క్రైస్తవ యవ్వన బిడ్డలు వివాహాలు నిషేధిస్తూ ఉన్నారో వారు మరి ఏ బోధల ద్వారా వారు ప్రభావితం చేయబడ్డారు అంటే దెయ్యాల బోధల ద్వారా, అబద్ధ బోధల ద్వారా, సాతాను బోధల ద్వారా వారు ప్రభావితం చేయబడ్డారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి వారు అలాగా వివాహము చేసుకోకుండా వారు ఉండిపోతూ మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లో మరి ప్రభు చెప్పినటువంటి పరలోక రాజ్యము నిమిత్తము మరి తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వీరే అని మరి ప్రభు కొంతమంది గురించి చెప్పారు. గనక మరి ఆ ఒక పరలోక రాజ్యము నిమిత్తమే మేము కూడా ఇలా ఉండిపోయామని దెయ్యాలు బోధలు, మోసపరచు ఆత్మల బోధలు మరి ఆ ఒక అబద్ధ బోధలు, సాతాను బోధల ద్వారా ప్రభావితం చేయబడిన వారు ప్రభు చెప్పిన మాటలను మరి మీకు ఆపాదించుకునేటటువంటి ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఆ ఒక మాటలు మీకు ఆపాదించుకున్నట్లయితే మీరు సంపూర్ణముగా మీ జీవితాలను దేవునికి అంకితం చేసుకొని సంపూర్ణముగా దేవుని పరిచర్యలో ఉండాలి తప్ప మరి వివాహాన్ని నిషేధించి మీ ఇష్టానుసారంగా బ్రతికితే మరి ప్రభు చెప్పినటువంటి మాటలు మీకు వర్తించవని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పని నిమిత్తము, దేవుని రాజ్య స్థాపన కొరకు నశించిపోచున్న ఆత్మల కొరకు, దేవుని సంపూర్ణ పరిచర్య కొరకు తమ్మును తాము వివాహమును చేసుకొనకుండా సంపూర్ణముగా వారి జీవితాలను దేవుని యొక్క సేవకే అంకితము చేసుకుని దేవుని సేవలోనే ఉంటూ దేవుని సేవను మాత్రమే చేయు వివాహమును చేసుకొనకుండా సంపూర్ణ సేవను చేయు సంపూర్ణ సేవకురాలకు, సంపూర్ణ సేవకులకు మాత్రమే యేసు ప్రభువారు మత్తయి సువార్త 19వ అధ్యాయం ప్రియా దేవుని బిడ్డలారా 12లో చెప్పినటువంటి మాటలు వారికే చెందిన మాటలై ఉన్నాయి.
మరి యేసుప్రభు వారు చెప్పిన మాటలకు అర్హులు ఎవరు అంటే వారే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరు అంటే సంపూర్ణముగా వారి జీవితాలను దేవునికి అంకితం చేసుకొని ఆయన సేవలోని ఉంటూ సంఘాలను కడుతూ నశించిపోతున్న ఆత్మలను రక్షిస్తూ బ్రాంచ్ సంఘాలను విస్తరింపజేస్తూ దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతూ క్రీస్తు వలె ఉండేటటువంటి వారికి చెందినటువంటి మాటలే మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లో ఉన్న ప్రభు చెప్పినటువంటి మాటలోని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వారి సంఘాలకు వెలుట ఇంకా గొప్ప దీవెనకరమైన స్థితి అయి ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇలాంటి మరి వివాహము చేసుకోకుండా సంపూర్ణ సేవకులుగా ఉంటూ సంపూర్ణ దేవుని పరిచర్యను విశ్వాసముతో చేస్తున్న సంపూర్ణ సేవకుల సంఘాలకు మనం వెలుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క గొప్ప దీవెనలు మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినటువంటి మరి సంపూర్ణ సేవకులు సేవకురాలు గనుక వారు పరలోక రాజ్యము నిమిత్తమై వారు ఇంకొంత పరిశుద్ధముగా ఉండుటకు వారిని వారు ఆ విధముగా ప్రతిష్ఠించుకున్న వారు గనుక దేవుడు ఇంకా అలాంటి వారి సంఘాలలో ఉండుట ద్వారా ఇంకా రెట్టింపుగా మనల్ని దీవించే గొప్ప దేవుడై ఉన్నాడని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. పిల్లలు, ఈ మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని నేను చెప్తూ ఉన్నాను. కల్పిత మాటలు కాదు, సొంత మాటలు కాదు. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే నేను కూడా మరి వివాహము చేసుకొని సంపూర్ణంగా మా జీవితాలను దేవునికి సమర్పించుకొని దేవుని పరిచర్యను మేము చేస్తున్నాం. అదేవిధముగా వివాహాలు చేసుకోకుండా కూడా సంపూర్ణంగా జీవితాలను అంకితం చేసుకొని సంపూర్ణ పరిచర్య చేస్తున్నవారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లో ప్రభు చెప్పినటువంటి మాటకు వారు అర్హులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా ఉంటూ వివాహాలు చేసుకొనకుండా ఉంటూ దేవుని పనిని చేయని వారికి మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లో ప్రభు చెప్పినటువంటి మాటలు వారికి వర్తించవని మనం తప్పక తెలుసుకోవాలి. వారికి సంబంధించినటువంటి మాటలు అవి కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల వివరణలో మరికొంత లోతుగా దేవుని యొక్క వాక్యాలను మనం పరిశోధించబోతున్నాం. చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆ ఒక ఆధ్యాత్మిక ఆ ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా? ప్రియులారా, మరి ఎటువంటి వారి సేవను దేవుడు మరి అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు, కోరుకుంటాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి వివాహాలు చేసుకొనకుండా దేవునికి సేవకే సంపూర్ణంగా వారి జీవితాలను మత్తయి సువార్త 19వ అధ్యాయం 12లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా వారి జీవితాలను అంకితం చేసుకొని అలాగా కూడా వివాహాలు చేసుకోకుండా సంపూర్ణ సేవకులుగా ఉంటూ ప్రభు పరిచర్యలోనే దేవారాత్రులు సమయమందు అసమయమందు ప్రయాసపడేటటువంటి వారు ఉన్నారు. అలాంటి వారి సంఘాలలో విశ్వాసులుగా ఉండటం ద్వారా కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మరి అలాంటి వారి యొక్క పరిచర్యలు కూడా దేవునికి ఆమోదయోగ్యమైనది. అలాంటి వారి సంఘములు ఉండటం ద్వారా పరిపూర్ణమైన దీవెనలు అలాంటి వారి సంఘాలు ఉండే విశ్వాసులకు ప్రభు దయచే గొప్ప దేవునిగా ఉన్నాడు. మరికొంత లోతైన విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. రండి, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన ద్వారా అయ్యా వాక్యానుసారమైన బోధను నాయన ప్రతి ఒక్క వాక్య వివరణను స్పష్టంగా బహువివరముగా నీ ఆత్మ ప్రేరణలో నడిపింపులో తెలియపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులను మీరు దీవించి ప్రభువా, ఇగోనైనా సంపూర్ణ సేవకుల సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ దేవాని దీవులు పొందుకునే ఆత్మీయతను నీ బిడ్డలకి దయచేయండి. సగం ఉద్యోగం సగం సేవ చేసేవారి సంఘాలలో ఉండక సంపూర్ణ సేవకుల సంఘాల్లోని ఉండి సంపూర్ణమైన మీ దీవులు పొందుకునే ఆత్మీయత దిశగా మా ఆత్మీయులందరినీ మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగును భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మా రుణస్థులు క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద
కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్, కృమారించుము దేవా. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలు, మా విశ్వాసీ పరిచయలు మీరును పాలుభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకుని కోరితి మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్.